హలో ఎవ్రీవన్ అండ్ మీరు చూస్తున్నారు జితనాల్ వెకటిక ఛానల్. నేను మీ గౌతమ్ ఆవుల. అండ్ ఈ రోజు అయితే నేను ఒక కొత్త టాపిక్‌తో వచ్చాను. అండ్ యూకేకి జాయిన్ ఇంటెక్‌కి ఎవరైతే వస్తున్నారో స్టూడెంట్స్, సో వాళ్ళకనమాట ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతది. అండ్ జాయిన్ ఇంటెకే కాదు, ఇంక ఏ ఇంటెక్‌కి వచ్చినా సరే మీకైతే ఈ వీడియో చూస్తే మీకు అకామిడేషన్స్ గురించి సో క్లియర్ కట్‌గా అయితే అర్థమైపోతుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఫస్ట్ యూకేలో ఎవరైతే ఉన్నారు అనేది చూడండి. మీరు ఫస్ట్ అకామిడేషన్ చెక్ చేసుకోవాలంటే ఈ కొన్ని యాంబర్ స్టూడెంట్ అని సో సమ్ వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి యూకేకి. బట్ మీరైతే మోసపోకండి. ఆ యాంబర్ స్టూడెంట్స్ వీటి గనక వెళ్లారు అంటే వాళ్ళు ఖచ్చితంగా కాంట్రాక్ట్ తీసుకుంటారు. కాంట్రాక్ట్ తీసుకోకుండా మిమ్మల్ని అయితే వదలరు. బట్ అక్కడ ఒక అకామిడేషన్ వచ్చేసరికి మనకి పెర్ మంత్ 70,000-1,00,000 అబోనే ఉంటుంది. సో మీరైతే మాత్రం ఈ యాంబర్ స్టూడెంట్‌లో గానివ్వండి, ఇండివిడ్యువల్ రూమ్స్ అని ఇట్లాంటివి అసలు ఏవి స్టూడెంట్ అకామిడేషన్స్‌లో అయితే మీరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి. ఓకే. మీరు గనక వెళ్లారంటే ఇరుక్కుపోయినట్టే. సో మీరు పార్ట్ టైమ్ చేసే సంపాదించేదంతా ఆ రూమ్ రెంట్ మొత్తానికి అయిపోతుంది. సో అప్రాక్సిమేట్‌లీ 70,000-1,00,000 అబోనే ఉంటుంది స్టూడెంట్ అకామిడేషన్స్. ఓకే. సో మీరైతే అట్లా చూసుకోకండి. ఫస్ట్ మీ ఫ్రెండ్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం మీరు టాలీ చేసుకోండి ముందు. ఎవరైతే ఉన్నారో ఆ కాంటాక్ట్స్ అన్నీ తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ రిలేటివ్స్ గానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కనుక్కోండి. యూకేలో ఆళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ త్రూ ఒక అకామిడేషన్ చూసుకోండి ఫస్ట్. స్టే అవ్వడానికి. ఓకే. ఆ అకామిడేషన్ చూసుకొని ఆన్‌లైన్‌లో వాళ్ళు పిక్చర్స్ పెడతారు. సో, ఖచ్చితంగా వీళ్ళు జెన్యూన్ అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళని నమ్మొచ్చు అని మాత్రమే వెళ్ళండి కానీ, మీ సొంతగా మీ ఓన్‌గా ఏ స్టూడెంట్ అకామిడేషన్ నమ్మకండి. ఆన్‌లైన్‌లో అకామిడేషన్స్ ఇప్పిస్తాం, చేస్తాం అనే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. మీరు ఆల్రెడీ కొన్ని కాలేజ్ గ్రూప్స్‌లో జాయిన్ అయిపోయి ఉంటారు. వాట్సాప్ గ్రూప్స్ వీటిలో. అందరిని అనను నేను. సో, కొంతమంది ట్రస్టెడ్ ఉంటారు. బట్ ఎవరు ట్రస్టెడ్, ఎవరు జెన్యూన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో, ఆ ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ మనం రాకముందే మనం దాన్ని తుంచేయాలనమాట. సో, అందుకే నేనేమంటానంటే మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో యూకేలో, సో, వాళ్ళని మాత్రమే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో, వాళ్ళైతేనే మీకు కరెక్ట్‌గా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే. సో, 1, 2 సార్లు అడగండి. ఒకవేళ వాళ్ళు ఫాలో అప్ చేయకపోతే వాళ్ళకిక్కడ చాలా వర్క్స్ ఉంటాయి యూకేలో ఉన్న వాళ్ళకి. సో, వాళ్ళు గనక మీకు ఫాలో అప్ చేయకపోతే మీరే వాళ్ళకి కాల్ చేసి ఫాలో అప్ చేసుకోండి. ఎందుకంటే అది మన అవసరం కాబట్టి మనమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో, ఖచ్చితంగా అకామిడేషన్‌లో మాత్రం ఎటువంటి మిస్టేక్స్ చేసుకోకండి. చాలామంది ఇక్కడికొచ్చి స్కామ్స్‌లో ఇరుక్కుపోతున్నారు. ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్‌గా మా ఫ్రెండ్ గూడా ఒకతనున్నాడు. అతను స్టూడెంట్ అకామిడేషన్‌లో తను ఎవరిని అప్రోచ్ అవ్వక డైరెక్ట్‌గా తను ఇక్కడికొచ్చేసాడనమాట. సో, ఆ స్టూడెంట్ అకామిడేషన్‌లో ఇప్పుడు మంత్లీ 70,000 కడుతున్నాడు. ఓకేనా? మంత్లీ 70,000 అసలు 70,000 అవసరం లేదు అకామిడేషన్‌కి. ఓకేనా? సో, 70,000 అంత ఎఫర్ట్ చేయకుండా మీరు బడ్జెట్ సేవ్ చేసుకునేలాగా చూసుకోండి. ఎప్పుడైనా అబ్రాడ్ కంట్రీస్‌కొస్తే బడ్జెట్ సేవ్ చేసుకోవాలి. అందుకనే మీరొస్తారు. ఎర్న్ చేసుకోవడానికే వస్తారు. సో, మీరు ఎర్న్ చేసుకోవడానికి రావాలి అంటే ఖచ్చితంగా మీరు సేవింగ్స్ అయితే చేయాలి. సేవింగ్స్ చేస్తేనే మీ ఎర్నింగ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. సో, అకామిడేషన్స్‌లో ఎట్లాంటి స్టెప్స్ మీరు తీసుకోవాలంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే మంచిగా తెలిసిన వాళ్ళున్నారో, మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ గానీ, మ్యూచువల్ ఫ్రెండ్స్ గానీ, వీళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళని కాంటాక్ట్ అయితేనే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. లేదు అంటే ఆన్‌లైన్ త్రూ అయితే మీరసలు అవ్వకండి. మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరలో మీరు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ లండన్‌లో ఉన్నారనుకోండి. లండన్‌లో సంబంధించి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి నాకిట్లా రూమ్ కావాలి. ఇలా నేను ఈ డేట్‌కి వస్తున్నాను అని చెప్పి మీరు అప్రాక్సిమేట్‌లీ 20-25 డేస్ ముందే కన్ఫర్మ్ చేసుకోవాలి. కొంతమందికి డౌట్ రావచ్చు. బట్ మా వీసా ఇంకా అవ్వలేదు. మళ్ళీ అవుతదో లేదో కూడా తెలీదు అని. సో, అట్లాంటి సందర్భాల్లో మీరేం చేయాలంటే మీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఒక 10 డేస్ వాళ్ళ రూమ్‌లో ఇంకా షిఫ్ట్ అవ్వాల్సిందే రూమ్ దొరికేదాకా. సో, కొంచెం లాంగ్ అయినా సరే మీ యూనివర్సిటీ ముందైతే మీరు యూకేకి రాంగానే ఒక అడ్రెస్ చెప్పాలి కాబట్టి మీరు ఇమిగ్రేషన్‌లో మీరు ఖచ్చితంగా ఒక ప్లేస్‌కి మీ ఫ్రెండ్ రూమ్‌లోనే ఉండాలి మీరు ఖచ్చితంగా. లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో గానివ్వండి. అట్లా ఒక 10 డేస్ వేరే రూమ్ దొరికేదాకా. ఇక్కడికొచ్చేదాకా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీ ఫ్రెండ్స్ రూమ్‌లో ఉంటే. ఓకే. మీరు ఆ అడ్రెస్ ఇమిగ్రేషన్‌లో చెప్పుకోవచ్చు. పలానా ఇక్కడ ఆన్‌లైన్‌లో చూసానని చెప్పండి. ఇలా నాకు రిలేటివ్స్ ఉన్నారు. ఇలా నాకు ఫ్రెండ్స్ ఉన్నారనైతే ఇమిగ్రేషన్‌లో చెప్పకండి. సో, మీరైతే మాత్రం ఇట్లా సో అండ్ సో నేను వెబ్‌సైట్‌లో చూసుకున్నాను. సో, ఇక్కడ నాకు అవైలబుల్‌గా ఉందని చెప్పి ఆన్‌లైన్‌లో వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. సో, నేను అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను. ఇది నా అడ్రెస్ అని చెప్పండి ఇమిగ్రేషన్‌లో సరిపోతుంది. సో, ఇట్లాంటివి మీరు కొంచెం ముందే ఎర్లీగా రియాక్ట్ అవ్వాలి. ఇవేంటంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇవన్నీ వెంటనే దొరికేవి కాదు అకామిడేషన్స్. సో, మీకు లాస్ట్ మినిట్‌లో వచ్చిందనుకోండి. మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ దగ్గర లొకేషన్‌లో మీ యూనివర్సిటీ దగ్గర లొకేషన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్లి స్టే అవ్వండి ఒక 10 డేస్. అవసరమైతే వాళ్ళకి పే చేయండి. లేదు మనం బాగా క్లోజ్ ఫ్రెండే అనుకుంటే కొంతమంది అడగరు. ఓకే. సో, మీరైతే అలా ఫస్ట్ స్టే అవ్వండి. ఆ తర్వాత మీరు ఆ ఫ్రెండ్ సర్కిల్‌లో మీరు ఆల్రెడీ ఆ రూమ్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. సో, వాళ్ళందరిని అకామిడేషన్ గురించి అడిగితే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో మీకు అకామిడేషన్ అయితే ఖచ్చితంగా ఒక 5-10 డేస్‌లో సెట్ అయిపోతుంది మీరు యూకే వచ్చాక. సో, ఫస్ట్ అయితే మాత్రం మీరు ఎవరో ఒకళ్ళు మీ ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ అయితే మాత్రం అవ్వండి. అవ్వకుండా ఓన్లీ డైరెక్ట్ ఆన్‌లైన్ త్రూ అయితే మాత్రం ఎప్పుడు ఏది చేయకండి.
సో స్టూడెంట్ అకామిడేషన్ మేజర్ అనమాట ఇక్కడ. చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి ఇక్కడ స్కామ్స్. మనం మళ్ళీ ఆ బాండ్ మనకు బ్రేక్ చేశామంటే మన మీద అఫీషియల్‌గా వాళ్ళు కేస్ ఫైల్ చేస్తారు. దాన్ని మళ్ళీ మనం లాక్కోలేక, పిక్కోలేక చావాలనమాట. సో అందుకని ఈ స్టూడెంట్ అకామిడేషన్స్‌ని అసలు ఆ స్టూడెంట్ అకామిడేషన్ జోలికే వెళ్ళకండి మీరు. మీ ఫ్రెండ్స్ త్రూ ఎక్కడైతే హౌసెస్ ఉన్నాయో వాటికి రెంట్ పే చేయడానికి అయితే ఓకే గానీ, స్టూడెంట్ అకామిడేషన్‌లో ఎవరు జాయిన్ అవ్వకండి. అది నా సజెషన్. ఓకే. సో మీరైతే ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతది అనుకుంటా. మీకైతే కొన్ని వెబ్‌సైట్స్ చూపిస్తాను. సో ఆ వెబ్‌సైట్స్‌లో ఏంటి అంటే మీరు మాక్సిమం వాటిని అవాయిడ్ చేసేయండి. ఆ వెబ్‌సైట్‌లో ఏంటంటే పే చాలా హై ఉంటుంది. వీక్లీ £150, £110 అట్లా. సో అవి వీక్‌కి £110 అంటే మీకు మంత్లీ వచ్చేసరికి ఎంత అవుతదంటారు? 50,000, 60,000 పైనే అవుతది. ఓకే. సో అంతంత ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఒక 20,000-25,000 ఈజ్ అఫోర్డబుల్. మరీ అయితే 30,000 విత్ ఇంక్లూడింగ్ బిల్స్. ఓకే. సో ఈ వీడియో మీకు తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనుకుంటున్నాను. సో మీరైతే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూకే మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.